प्रभु नित्यानंद गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम्, एको देवो देवकी पुत्र एव च। एको मंत्रस्य तस्य नामानि यानि, कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। ఒక్క నిమిషం షేర్ చేస్తాను, 1 minute. ఓకే, నిన్న మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ ఎవరికైనా? ఏం లేవు ప్రభుజీ. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, సో నా మనం 4 పాయింట్ ఎక్కడున్నాం మనం? 4.24. ఓకే, ఇట్లా వస్తుందేంటి? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకాన్ని మనము నిన్న డీటెయిల్గా డిస్కస్ చేశాము కదా. కృష్ణ చైతన్యమున సంపూర్ణంగా నిమగ్నమైన మానవుడు భగవద్ధామమును నిశ్చయంగా పొంది తీరును. స్వీకరించబడినది మరియు అర్పించబడినది రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలలో అతడు పూర్తిగా లగ్నమై ఉండుటే అందుకు కారణము. సో చాలా డీటెయిల్గా నిన్న మనం డిస్కస్ చేసాము. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి, కృష్ణ చైతన్యం మన ఆధ్యాత్మిక గమ్యం ఏమిటి, గోల్, వాట్ ఈస్ ద గోల్, ఆ గోల్కి ఎలాగ మనం రీచ్ అవ్వగలము, అంటే ఎలాగ మనకి గురు సాంగత్యం లభిస్తుంది, డైరెక్షన్ లభిస్తుంది, ఎలాగైతే మన చేయి పట్టుకుని నడిపించేటువంటి తల్లి మనకి గమ్యానికి ఎలా తీసుకువెళ్తుంది, అడుగడుగున మనని డైరెక్షన్ ఎలాగిస్తుంది, అలాగే భగవంతుడు కూడా మనకి మాతాత్వంచ పితాత్వంచ భ్రాతాత్వంచ ప్రభుర్మమ త్వామేవ శరణం ప్రాప్తం అనేటువంటిది మనకు ఒక శ్లోకం. మాతాత్వంచ పితాత్వంచ భ్రాతాత్వంచ ప్రభుర్మమ అంటే అమ్మ, తల్లి, తండ్రి, బంధువు, బ్రదరు, సిస్టర్ అంతా కూడా నువ్వే అని భగవంతుడిని మనము అర్చిస్తామన్నమాట. సో దీని గురించి డీటెయిల్గా మనము నిన్న డిస్కస్ చేశాము. భౌతిక వాతావరణం అంటే ఏమిటి, అక్కడి నుంచి ఎలా మనం బయటపడగలము అంటే కృష్ణ చైతన్యంలో మనము నిమగ్నమైతే ఈ భౌతిక జగత్తు, ఈ మాయా అనేటువంటిది మన మీద తన ప్రభావము చూపించదు. ఎందుకు? భగవంతునికి మనం ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటామో అప్పుడు మాయా అనేటువంటిది మన నుంచి డిటాచ్ అయిపోతుంది. ఎందుకు? మ్యాగ్నెట్కి మనం అతుక్కున్నప్పుడు ఆ అతుక్కున్న ఐరన్ కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది కాబట్టి మిగతా వస్తువులు దానికి అంటుకోదన్నమాట. సో అలాగా మనం కృష్ణ చైతన్యం ఏమిటి, కృష్ణ భావనామృతం అంటే ఏమిటి అన్నీ కూడా నిన్న డిస్కస్ చేశాము. సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద లాస్ట్ 2 లైన్స్ అనుకుంటాను. బ్రహ్మం గురించి, భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణము తిరిగి పొందును. ఇక్కడ ఉన్నట్టున్నాం మనం. బ్రహ్మము కొరకు వినియోగించబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. అంటే ఇప్పుడు మెటీరియల్ ఐటమ్స్ మనం కొంటున్నాము అంటే మనకి దుకాణాల్లో ప్రతి ఒక్కటి ఇప్పుడు కల్తీగానే ఉంది. ఏది ఈవెన్ నెయ్యి తీసుకోండి, పన్నీర్ తీసుకోండి, పాలు తీసుకోండి, ఎవ్రీ ఐటమ్ హ్యాస్ బీన్ కంటామినేటెడ్. కానీ అది మనము కృష్ణ భావనామృతంలో మనం కృష్ణునికి అర్పించినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ మాలిన్యాలు అవన్నీ కూడా దివ్యంగా కన్వర్ట్ అయిపోతాయి అని చెప్తున్నాడు. అంటే అది ప్రసాదంగా మనకి లభిస్తుంది. భగవంతునికి నివేదన చేసినటువంటిది భగవంతుడు స్వీకరిస్తాడు. రూప రస గంధ మూలంగా తను ఆ పదార్థాన్ని దివ్యంగా ఇచ్చేస్తాడనమాట. అందుకే ఇప్పుడు మనము ఈవెన్ వండినప్పుడు కానీ, దంచేటప్పుడు కానీ, రుబ్బేటప్పుడు కానీ, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ మనలో ఎన్నో సూక్ష్మ జీవులు అందులో నశిస్తాయి మనకి తెలియకుండా. ఈవెన్ మనం నడుస్తున్నప్పుడు కూడా మనకిందో ఎన్నో వేల కోట్లాది జీవులు మనకి తెలియదు.
సో అప్పుడు దానికే పరిహారము ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞాలు, దైవ యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృ యజ్ఞము అనేటువంటిది ఒక 5 యజ్ఞాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. ఆ యజ్ఞాలు అంటే ఆయా టైంలో మనం చేసేటువంటి కర్మలు, ఆ యజ్ఞాలు భగవంతునికి సమర్పిస్తున్నాం కాబట్టి అప్పుడు మనం చేసేటువంటి ఆ కర్మల యొక్క ఫలితాలు మనకి అంటదు, పాపం కానీ పుణ్యం కానీ. సో ఈ భౌతిక పదార్థాలు మనం తీసుకొచ్చిన అదేమవుతుంది, ఆధ్యాత్మిక గుణాన్ని పొందుతుంది. ఎందుకు? అది మనము అగ్నిలో, హోమంలో అర్పణం చేస్తున్నాము. ఇదం నమమ అని మనము మంత్రాన్ని చదువుతూ అర్పించేస్తున్నాము. సో అగ్నిలో అర్పించినటువంటి అందుకే అగ్నికి ఆ గుణం ఉన్నదన్నమాట. ఏదైనా దానిలో వేసిన ఎవ్రీథింగ్ ఇట్ యాక్సెప్ట్స్, బట్ ఇట్ డజంట్ గెట్ కంటామినేటెడ్. ఎలాగైతే సూర్యరశ్మి అన్ని ఇళ్ల మీద ప్రభుజీ, హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. అంటే నిన్న భౌతికం అని పిలువబడుతుంది, అక్కడ వరకే చెప్పుకున్నాం కదా ప్రభుజీ. ఎక్కడ మాతాజీ, ఎక్కడ వరకు చెప్పాము? ఆ జ్యోతి మాయచే లేదా ఇంద్రియ భోగముచే కప్పబడినప్పుడు భౌతికం పిలువబడుతుంది. ఆ భౌతికం గురించి అంటే మీ బుక్ లో వేరేగా ఉంది, నాకు ఇంకొంచెం ఇది 2 కూడా లైన్స్. చెప్పారుగా మాతాజీ, అన్ని స్వీకారము అర్పణ చేసేవాడు అన్ని కలిపి పరమాత్మే అని చెప్పారు కదా. చదవండి ఆ లైన్, చదవండి అక్కడి వరకు చదవండి మాతాజీ, ఆ లైన్ చదవండి. స్థితి కలిగి ఉన్నది ప్రతిదీ బ్రహ్మజ్యోతిలోనే నెలకొని ఉంది. కానీ ఆ జ్యోతి మాయచే లేదా ఇంద్రియ భోగముచే కప్పబడినప్పుడు భౌతికం అని పిలువబడుతుంది. ఓకే, అర్థమైంది. సో ఇక్కడ భౌతిక జగత్తులోని కర్మలు ఎంత అధికంగా కృష్ణ చైతన్యంలో తర్వాత బ్రహ్మము అనగా ఆధ్యాత్మికం, అది అయిపోయింది. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మం, అది డిస్కస్ చేశాము. అతని దివ్య శరీర కాంతి, ఆధ్యాత్మిక తేజస్సు, అది కూడా చెప్పాము. బ్రహ్మజ్యోతిగా పిలువబడును. అస్తిత్వము కలిగిన ప్రతిదీ ఆ బ్రహ్మజ్యోతిలో స్థితిని కలిగి ఉండను. కాబట్టి అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగము చేత ఆవహింపబడినప్పుడు భౌతికముగా పిలువబడును. ఓకే. అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగముచే ఆవహించబడినప్పుడు భౌతికముగా పిలువబడును. ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? ఇక్కడ మాయ ఏమిటి మాయ, ఏది జ్యోతి? నిన్న డిస్కస్ చేశాం కదా ఇది. అంటే నేనే చేస్తున్నాను అని మనం అనుకోవటం అనేది మాయ ప్రభుజీ. చెప్పారు కదా, వీతరాగ భయ క్రోధాహ మన్మయ మాముపాశ్రితాహ అనేది. అంటే మనం వాటిని అన్నిటినీ వదిలిపెట్టి భక్తి భావనతో చేసినప్పుడు అదే ఒక జ్యోతిలాగా ఉంటుంది అని. అది ఒకటి. ఇక్కడ నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాము అంతకు ముందు. ఇక్కడ ప్రభామాత అడిగింది, ఇక్కడ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగము చేత ఆవహింపబడినప్పుడు భౌతికముగా పిలువబడను. అదేనా మాతాజీ మీకు డౌట్? అంటే మనలోనే పరమాత్మ ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా ప్రభుజీ. ఆ పరమాత్మని మనం కనుక్కోవాలంటే ముందుగా ఉన్న తెరలని, మాయను తొలగించుకోవాలి. అది గురువు చేతనే సాధ్యమవుతుంది అని చెప్పి. అది ఒక పాయింట్, కరెక్టే మీరు చెప్పేది. ప్రభా మాతాజీ డౌట్ ఏమిటి? ఆవిడ డౌట్ ఏంటి? ఈ లైన్కి ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా మీకు? అవును ప్రభుజీ. సో ఇది మోస్ట్లీ మీ దాంతో కూడా సేమ్ ఇదే లైన్ అనుకుంటాను. అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగము చేత ఆవహింపబడినప్పుడు భౌతికముగా పిలువబడును. ఇదే కదా అక్కడ ఉన్నది మీ లైన్, అంతేనా? అవును ప్రభుజీ. ఓకే, ఐ గాట్ యువర్ పాయింట్. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మనం గుర్తు చేసుకోవాలి. అంటే మనం అట్లే చదివితే ఇది మనకు అర్థం కాదు. ఈ లైన్ ఏమిటి? అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగం చేత ఆవహింపబడినప్పుడు భౌతికంగా పిలువబడి. ఇక్కడ ఏ జ్యోతి అనేది ఎందుకంటున్నారు? భగవంతుని గురించి అంటున్నారు, అంతేనా? అతని దివ్య శరీర భగవంతుడే జ్యోతి అని చెప్పి అంటున్నారు కదా. బ్రహ్మజ్యోతిగా అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజస్సు అయిన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. ఎవరిది? భగవంతునిది. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము, అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజస్సు అయిన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. ఇక్కడ 2-3 ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకోండి. మీరు ఇక్కడ నోట్స్ తీసుకుంటే నోట్స్ పక్కన రాసుకోండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు?
ఇంతకుముందు మనం భాగవతంలో లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ డిస్కస్ చేసాం. అంతకుముందు మనం డిస్కస్ చేసాము ఏమిటి అంటే కుంతీదేవి స్తుతిస్తుంది భగవంతుణ్ణి. భగవంతుడు, నువ్వు ఎదురుగా కనిపిస్తున్నావు, భగవంతుడని మాకు తెలుసు, కానీ కొంతమంది అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు నిన్ను భగవంతునిగా గుర్తించలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే నువ్వు వాళ్ళ కళ్ళ ముందు ఒక తెరని, అంటే మాయని పెట్టేస్తున్నావు. ఎందుకు? అందరికీ భగవంతుడు భగవంతునిలాగా కనిపించడు. వాళ్ళందరికీ ఎలా కనిపిస్తాడు? ఈవెన్ దుర్యోధనుడికి చూడండి, దుర్యోధనుడు రాజసూయ అదేంటి పాండవులకి రాయబారానికి భగవంతుడు వస్తాడు, రాజసభకు వస్తాడు. శ్రీకృష్ణుడు చివరికి కనీసం ఒక 5 ఊళ్ళన్నా ఇవ్వయ్యా వాళ్ళకి, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు ఎలాగా మరి వాళ్ళ జీవనాన్ని నిర్వహించాలంటే వాళ్ళకి ఆ క్షత్రియ ధర్మము అనుసరించి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు చొప్పున ఇచ్చేసేయండి, వాళ్ళు ఆ ఊరిని ఏలుకుంటారు, మీ జోలికి రారు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళవసరం లేదు, అలాగా కురు వంశము అలాగే వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ఈ నలుగురు దుష్ట చతుష్టయం ఏంటంటే కృష్ణుణ్ణి బంధించాలని ముందు రోజే ప్లాన్ వేసేసుకుంటారు. సో ఆ కృష్ణుడిని బంధించాలన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? అప్పటికీ కూడా కృష్ణుడు తన దివ్య విశ్వరూపాన్ని అందరికీ చూపిస్తాడు. అండ్ దుర్యోధనకి ఎలా చూపిస్తాడంటే మొత్తం సభ ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తాడు. తన విశ్వరూపాన్ని చూపించాడు, తన వివిధ రూపాలు, తనే కృష్ణుడిగా ఒక 1000-100 మంది మొత్తం ఎవరిని బంధిస్తావు అనేటువంటి ఇది అతనికి అంటే అప్పటికీ అతనికి కరుణ ఉంది. అట్లీస్ట్ ఇది చూసైనా అతడు తెలివి తెచ్చుకొని యుద్ధాన్ని మానుకోమంటాడు. సో ఇక్కడ అతని భౌతిక కాంక్ష ఏమైంది? హీ వాంట్స్ ఎవ్రీథింగ్. హీ వాంట్స్ పాండవాస్ టు బి కిల్డ్. పాండవులని సంహరించాలి, అంటే వాళ్ళ రాజ్యాన్ని ఇవ్వకుండానే కాకుండా వాళ్ళు అసలు కనిపించకూడదు నాకు అనేటువంటి దురుద్దేశం. అంటే అది ఏమిటి? భౌతిక ఆశ, భౌతిక మెటీరియల్ డిజైర్. సో ఆ మెటీరియల్ డిజైర్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఎదురుగా భగవంతుడు ఎన్ని లీలలు చేశాడు. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో లేపాడు, లేపి 7 రోజులు నిరంతరంగా పట్టుకున్నాడు. పూతన, శకటాసుర, ఎంతమంది రాక్షసులు, తృణావర్తుడు, బకాసురుడు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎండ్ లేదన్నమాట. ఈవెన్ జరాసంధుడు 23 అక్షౌహిణుల సైన్యం 17 సార్లు 18 సార్లు దండెత్తిన తన కంటి చూపుతో అందరినీ నాశనం చేశాడు. ఆ సైన్యాన్ని ఓడించి పంపించేశాడు జరాసంధుడు. అంటే ఇన్ని మాయలు కాదు, లీలలు చేస్తున్నప్పటికీ కూడా దుర్యోధను ఆదులకి ఇతడు భగవంతుడు అని అనిపించలేదు. సో అదే ఇక్కడ చెప్తున్నారు. అతని బ్రహ్మ జ్యోతి, అతని దివ్య శరీరము, ఆ కాంతి అందులో ఉంచి వెలువడినటువంటి బ్రహ్మజ్యోతిగా అందరూ గుర్తిస్తున్నారు. కానీ ఈ భౌతిక అస్తిత్వంలో ఎవరైతే ఉన్నారో, అంటే మెటీరియల్ డిజైర్స్, మెటీరియల్ వాంట్స్, వాళ్ళకి ఆ పొరతో కప్పేసి అతను భౌతికంగానే కనిపిస్తాడు. మాలాగానే 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాడు కాబట్టి ఇతడు ఏమి భగవంతుడు కాదు. అలాగే మన అందరికీ కూడా అలాగే అనిపిస్తారనమాట. ఎవరైతే నిరాకారవాదులు, మాయావాదులు ఉన్నారు, తర్వాత నాస్తికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కట్టుకథలు, ఎవరు చూసి వచ్చారు, హిస్ స్టోరీ, దే డోంట్ సే హిస్టరీ. హిస్టరీ అంటే ఏమిటి? ఏమంటారు మనకి తెలుగులో? హిస్టరీ, చరిత్ర ప్రభుజీ, చరిత్ర. సో చరిత్ర, హిస్ స్టోరీ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. స్టోరీ అంటే ఏమిటి? కల్పితము. అతని ఒక లైఫ్ అనేటువంటిది ఒక కల్పితము. ఎందుకు? మన ముత్తాతల్ని మనం చూడలేదు, ఆ ముత్తాతకి తండ్రి వాళ్ళని మనం చూడలేదు, కేవలం మనం తల్లిదండ్రుల్ని మనం చూసుంటాము, మహా అయితే మన తాతల్ని అవ్వలని చూసుంటాము, అంతేగాని మరి ముత్తాత ఉన్నాడా లేదా? తప్పకుండా ఉంటాడు, ఉన్నారు కాబట్టే మనం ఉన్నాము. ఆ ఇంగిత జ్ఞానము లేకుండా వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు, మూర్ఖులుగా వాదిస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ భౌతిక ఆ మాయాదేవి వాళ్ళ కళ్ళని కప్పేస్తుంది అనమాట. దే విల్ నాట్ బి రెడీ టు యాక్సెప్ట్ ఆల్దో దే నో దట్ హీ ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అదే ఇక్కడ
అస్తిత్వము అంటే బ్రహ్మజ్యోతి, అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగము చేత ఆవహింపబడుతుంది. అంటే ఈవెన్ శిశుపాలుడు కూడా సెకండ్ ఇన్సిడెంట్ ఎక్కడ రాజసూయ యాగం చేసిన తర్వాత ఎవరికి మొదటి ఏంటి పూజ, ఏం పూజ అంటారు అది, ఫస్ట్ ప్రథమ పూజ ఎవరికి ఇవ్వాలి అని అడిగినప్పుడు భీష్మాచార్యుల వారు అతి పెద్ద వయసులు 800 సంవత్సరాల పైన, అక్కడ వ్యాస మహర్షి ఉన్నాడు, తర్వాత నారదుల వారు ఉన్నారు, కృపాచార్యుడు, ద్రోణాచార్యులు, ఇంకా విరాటుడు, అందరూ కూడా 800 సంవత్సరాల పైబడినే ఉన్న వాళ్ళు అన్నమాట. అయినప్పటికీ కృష్ణునికే ఫస్ట్ అగ్రపూజ, వెరీ గుడ్, థ్యాంక్ యూ, అగ్రపూజ కృష్ణునికే ఇవ్వాలి. అగ్రం అంటే ఫస్ట్ ఎవరిని పూజించాలి, కృష్ణుని పూజించాలని భీష్మదేవులు అంటారనమాట. అందరూ దానికి ఒప్పుకుంటారు, కేవలం శిశుపాలుడు దాన్ని ఒప్పుకోకుండా నిందకి గురి చేస్తాడు, కృష్ణుని నిందిస్తూనే ఉంటాడు అనమాట. సో ఇది ఏమిటిది, మాయా వచ్చే కప్పబడింది అనమాట. సో తర్వాత ఏమయ్యాడు శిశుపాలుడు, ఆ దివ్య జ్యోతిలోనే లీనమైపోయాడు. సో అందరూ చూస్తున్నారనమాట, అది అందరూ చూశారు, ఈవెన్ దుర్యోధనుడు కూడా, వాదులు కూడా చూశారు అక్కడ. కానీ దే నెవర్ బిలీవ్డ్ ఆర్ దే నెవర్ అగ్రీడ్. ఒప్పుకోలేదు, నమ్మలేదు. అతడు భగవంతుడని అంతా కనుకట్టు విద్య చేస్తున్నాడు కృష్ణుడు. మనకి ఈవెన్ మీరు ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటే అందులో చెప్తాడు, మాయావి అని ఏదో అంటాడు ఆయన, ఒక డైలాగ్ ఉంది కృష్ణుడు. సో అంటే అలాగా నిందిస్తూ ఉంటారనమాట. కపట నాటక సూత్రధారి, విన్నారా ఆ డైలాగ్? కపట నాటక సూత్రధారి అంతే వాళ్ళ ఇంగితమే అంత, వాళ్ళ అర్థం చేసుకోవడమే అంత. ఎందుకంటే ఆ ఆసుర మాయతో సో దే విల్ బి ఇన్ ఏమిటి దానికి అధ పాతాళానికి వెళ్ళిపోతారు. అంధన్ తమస్ అంటారు. తమస్ అనేటువంటిది పాతాళ లోకం, అన్నిటికంటే లోయెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్. అక్కడికి వెళ్ళి చీకటి దాంట్లో దే విల్ నెవర్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ బర్త్ అగైన్. సో ఇది ఇంతటి మహత్తు కలిగింది ఈ సెంటెన్స్. వెరీ నైస్ క్వశ్చన్ మాతాజీ, ప్రభా మాతాజీ, చాలా చక్కని క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ ఐ హ్యావ్ క్లారిఫైడ్. అర్థమైందా? అర్థమైంది ప్రభు. అంటే అజ్ఞానులకి, మూర్ఖులకి మాయ వల్ల భగవంతుని దివ్య జ్యోతి అస్తిత్వము కనిపించదు, వాళ్ళకి తట్టదు, కనిపించదు. అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగం చేత ఆవహింపబడుతుంది. ఎందుకు? భగవంతుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు, చాలా ఫేమస్ శ్లోకం. ఏమిటి? అది దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. ఆ మాయని దాటాలంటే నన్నే కొలవాలి. దేవి ఏషా గుణమయి, ఆ దేవి అనేటువంటి ఆ శక్తిని, ఆ గుణం, ఏం గుణాలు? 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటువంటి 3 గుణాలతో నేను క్రియేట్ చేశాను. ఆవిడనే దుర్గాదేవి. దేవి ఏషా గుణమయి మమ మాయ, నేను క్రియేట్ చేసినటువంటి మాయ దురత్యయ అంటే నో బడీ కెన్ క్రాస్ ఇట్, నో బడీ కెన్ కాంకర్ ఇట్. మమ మాయా దురత్య. ఈవెన్ ఋషులకే, మునులకే కుదరలేదు. విశ్వామిత్రుడు రాజర్షి, ఆయనకే కుదరలేదు మాయని తప్పించు. ఎంతెంతో మునులకి తప్పలేదు, ఈవెన్ వశిష్ఠ మహర్షికి కూడా తప్పలేదు అనమాట మాయని క్రాస్ చేయడం. అంటే ఒక్కొక్కళ్ళకి ఈవెన్ భీష్మదేవుడు కూడా మాయ ఆవహించింది కదా, లేకపోతే అంతటి భీష్మ ప్రతిజ్ఞ చేసేటువంటి వాడు కాదు. ఒకవేళ చేసిన కురుసింహాసాన్ని రక్షించాలి అని చేయకుండా న్యాయంగా ఎవరైతే కురుసింహాసనంలో ఉంటారో వాళ్ళని రక్షిస్తాను అనేటువంటి వాడు. కానీ అతని ఆ భీష్మ ప్రతిజ్ఞలో అది మరిచిపోయాడు అనమాట. అంటే దే ఆర్ ఆల్ గ్రేట్ పర్సనాలిటీస్. ఇవి పండితులు, గురువులు చెప్తారు కాబట్టి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై వర్షన్. సో వాళ్ళు చెప్తున్నా అంటే ఆ టైంలో మాయ వాళ్ళ నాలుక మీద అలాగా నర్తిస్తుంది అనమాట. కాబట్టి దే విల్ లూజ్ దేర్ ఈక్వానిమిటీ. కాబట్టి అందుకే ఎప్పుడు మనము కృష్ణుని పట్టుకునే ఉండాలి ఆల్వేస్, సో దట్ వీఆర్ నాట్ డీవియేటెడ్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైటియస్నెస్. అందుకే భగవంతుడు అంటాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, హృదయాల్లోనే ఉన్నాను నేను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో
వేదాంతకృత్ వేద విదేవ చాహం. అంటే ఏమో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన అపోహన. నా వల్లనే స్మృతి అంటే మెమొరీ, మత్త స్మృతి జ్ఞానము అంటే నాలెడ్జ్, అపోహనము అంటే కన్ఫ్యూజన్ నేనే క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే నన్ను పట్టుకుని ఉంటారో వాళ్ళకి ఈ అపోహ తర్వాత కన్ఫ్యూజన్ అనేటిది లేకుండా చేస్తాను అని భగవంతుడు అంటాడనమాట. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, వెరీ నైస్ క్వశ్చన్. కాబట్టి అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగం చేత ఆవహింపబడినప్పుడు భౌతికముగా పిలువబడును. ఎవరిని ఏది పిలువబడుతుంది? ఆ జ్యోతిని అంటే కృష్ణుణ్ణి. కాబట్టి ఎందుకు మాయచే కప్పబడింది అనమాట? బికాస్ ద డిజైర్స్ ఆర్ సో మచ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఆల్ టెంపరీ. ఎంతో మంది చూసాం మనం. రాకేష్ జుంజున్వాలా అనేటువంటి షేర్ మార్కెట్ లీడర్ కింగ్, ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, నేను 18 గంటలు వర్క్ చేసేవాడిని డబ్బు గురించి, చివరి స్టేజ్లో ఈ డబ్బు నాకు ఏమీ ఇవ్వలేదు. అలాగే ఎంతో మంది చెప్పారు. మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. విజయ్ పట్ సింఘానియా కానీ, బోరిస్ బెక్కర్ కానీ, డీగో మారిడోనా, వీళ్ళందరూ కోట్యాధీశులు కలదు, వాళ్ళు బిలియనర్స్, బట్ దే కుడ్ నాట్ రీటైన్ దేర్ మనీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు. బోరిస్ బెక్కర్ ఎక్కువ చదువుకోలేదు, అందరినీ నమ్మాడు అనమాట. సో వాళ్ళు అతన్ని ముంచేశారు. అందుకే జ్ఞానం అనేటిది చాలా ఇంపార్టెంట్. సరస్వతీదేవి మనల్ని కరుణించాలి. కరుణించినప్పుడే మనము ఆ డబ్బు కూడా నిలుస్తుంది, లేకుంటే నిలవదు. ఓన్లీ డబ్బు వెంట పరిగితే డబ్బు చంచలము. లక్ష్మీదేవి చంచలం. ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎప్పుడైతే శ్రీహరిని మనం కొలుస్తామో, శ్రీహరిని శ్రీహరిని ఆచరించి మిగతా దేవతలందరూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఓన్లీ మాయాదేవిని అంటే లక్ష్మీదేవిని కొలుస్తామో షీ విల్ నాట్ బి హ్యాపీ. ఎందుకు? నా భర్తని వీళ్ళు పూజించడం లేదు, సో షీ విల్ రన్ అవే. అదే మాయా అంటారన్నమాట. అందుకే డబ్బుకి ఇంకొక పేరు మాయా. ఒకటి అంతరంగా శక్తి, ఒకటి బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అనేటువంటిది ప్రకృతి, అంతరంగా శక్తి అనేటువంటిది లక్ష్మీదేవి. సో ఈ రెండు కూడా భగవంతునికి. అందుకే శ్రీదేవి, భూదేవి, దుర్గాదేవి అని మనం చెప్పుకున్నాం కదా. శ్రీదేవి అంటే లక్ష్మి, భూదేవి భూమిదేవి అనమాట, సత్యభామ. దుర్గాదేవి భగవంతుని చెల్లెలుగా అవతరించింది అనమాట. భగవంతుడే ఆ మాయని క్రియేట్ చేశాడనమాట. సో ఇవి మనం ఎప్పుడు తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మనము వెన్ వీఆర్ గ్రీడీ, దెన్ వీ విల్ లూజ్. ధనార్జన, మనం ఎక్కువ ధనార్జన చేస్తూ ఉంటే, ధనం వెంట వెళ్తూ ఉంటే జనార్దనుడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. సో జనార్దనుడు కావాలంటే ధనార్జన కొద్దిగా తగ్గించుకోవాలి. ధనార్జన ఎందుకు కావాలి? మనకు అన్ని కోరికలు ఉన్నాయి, అన్ని కోరికలు తీర్చేసుకోవాలి. చాలా మంది అంటుంటారు, ఒకటే జీవితము, బాగా ఎంజాయ్ చేయండి, రేపు ఎవరు చూశాడు, నెక్స్ట్ ఏ జన్మ ఉంటుందో తెలీదు. సో చెప్పేవాళ్ళు చెప్తుంటారు. ప్రభుపాదుల వారిని అది కూడా అడిగాడు ఒకడు, వెస్టర్నర్ ఒక అతను అడిగాడు, ప్రభుపాద్జీ మీరు కృష్ణ కృష్ణ అంటున్నారు, మీరు అసలు కృష్ణుని చూసారా? మీరు కృష్ణుని చూడకుండా ఊరికే కృష్ణ కృష్ణ అంటున్నారు కదా, ఎవరో చెప్పారని చెప్పేసి. అసలు కృష్ణుడే లేకుంటే మీరు ఏం చేస్తారు? ఇదంతా చేసింది వేస్ట్ కదా. అంటే ఈ జన్మలో మీరు అనుభవించలేదు, మనిషి జన్మ పుట్టిన తర్వాత ఎన్నో అనుభవానికి చేసుకోవచ్చు, అయినా మీరు అన్ని త్యాగం చేశారు. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అన్నారు, జపం అన్నారు, ఇంకోటి అన్నారు, అసలు అన్ని వదిలేయమన్నారు. కర్మ, అది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వదిలేయమన్నారు. ఇవన్నీ వేస్ట్ కదండి. ఒకవేళ కృష్ణుడు లేదని తెలిస్తే అప్పుడు మీరేమంటారు అంటే, సరే ఇప్పుడు మేము చేస్తున్నాము, కృష్ణుడు ఉన్నాడు అనుకుని మేము చేస్తున్నాము. సో దట్ మేము చేస్తున్నది ఏమిటి? మంచి పనులే కదా, సాత్వికమైన పనులే కదా, వేరే వాళ్ళని హర్ట్ చేయడం లేదు. జీవితాన్ని ఒక విధంగా భగవంతుడు ఎలా చెప్పాడు, అది మన గురించే అని చెప్పాడు. సాత్విక భావం ఉండాలి, ఇవన్నీ కూడా 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో చేయమని చెప్పాడు. జూదం ఆడొద్దన్నాడు, మద్యం సేవించవద్దన్నాడు, హింస చేయొద్దన్నాడు, మంచి రిలేషన్స్ పెట్టుకోమన్నాడు. ఇవన్నీ మన గురించే కదా. అది అంత హెల్త్ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్, క్యారెక్టర్ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్, బిహేవియర్ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్. ఒకవేళ మీరన్నట్టు కృష్ణుడు లేదన్నా ఓకే, నో ప్రాబ్లం, అట్లీస్ట్ మంచి జీవితాన్ని గడిపామనేటువంటి తృప్తి మాకున్నది. సపోజ్ కృష్ణుడు ఉన్నాడని ప్రూవ్ అయితే అప్పుడు మీరేమంటారు? ఇప్పుడు మీరంతా అప్పుడు మీ జీవితాలంతా వేస్ట్ కదా. మీరు భగవంతుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి శరీరాన్ని, మానవ దేహాన్ని ఎంత నాశనం చేసుకుంటున్నారు అంటే మళ్ళీ ఈ జన్మ అంటూ మీకు రాదు.
ఒకవేళ జన్మ వచ్చినా కూడా ఏదో జన్మ వస్తుంది, ఏదో మలంలో ఉండేటువంటి పురుగు జన్మ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆలోచించి, అంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి చక్రంలో చిక్కుకుంటారు కదా అని చెప్తే అతను ప్రభుపాదుల కాళ్ళ మీద పడి కన్వర్ట్ అయిపోయాడు అనమాట. సో చేంజ్ అంటే భగవంతుడు అలా డైరెక్షన్ ఇస్తాడనమాట. కొన్ని క్వశ్చన్స్ వేసినప్పటికీ సరైన సమాధానం కనుక లభిస్తే దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డివోటీస్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అబౌట్ మాయ. మాయ అనేటువంటిది చాలా దురత్యం. మమ మాయ దురత్య అంటాడు భగవంతుడు. ఓకే ఓకే నెక్స్ట్. అట్లా కృష్ణ చైతన్యంలో అర్పించినటువంటి వస్తువులు, అట్లా అర్పించబడిన దాన్ని గ్రహించువాడును, గ్రహించు విధానమును, అర్పించువాడును, దాని ఫలితాలన్నీ కూడా బ్రహ్మము. ఇది డిస్కస్ చేశాం కదా మాతాజీ మనం. కృష్ణ చైతన్యంలో అర్పించినటువంటి వస్తువులు ఏంటి? అవును ప్రభుజీ, అన్ని బ్రహ్మ పరమాత్మే అని చెప్పారు ప్రభుజీ. సో ఎవ్రీథింగ్ ఈస్ పరమాత్మ. యూజ్ చేసే గరిటెలు అవి గరిటెలు సుక్స్రువ అంటారు దానికి. మాయచే ఆవరించబడినట్లు కనిపించు బ్రహ్మము భౌతిక పదార్థముగా పిలువబడును. ఇప్పుడు అదే మాతాజీ మీరు అడిగిన క్వశ్చన్ కి ఇదే, మాయచే ఆవరించబడింది. బ్రహ్మము కొరకు వినియోగించిన భౌతిక పదార్థమును తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. ఎప్పుడు? వెన్ ఇట్ బికమ్స్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ కాన్షియస్నెస్ లో, కృష్ణ చైతన్యంలో కనుక మనం అది ఉపయోగిస్తే ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క వస్తువు కూడా అది దివ్యత్వం పొందుతుంది అనమాట. ఎలాగా అంటే సపోజ్ మనం ఒక పెట్టెలో కస్తూరి మృగం యొక్క ఉందనుకోండి, అందులో వేరే ఏదో పెట్టాము, ఒక గుడ్డ పెట్టాము. మనము పర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్తాము. పర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్ళి మనకి పర్ఫ్యూమ్ టెస్ట్ చేసినప్పుడు మన దుస్తుల మీద వాళ్ళు కొడతారు. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మనం విల్ బి స్మెల్లింగ్ వెరీ గుడ్. సో అలాగే సాంగత్యముని బట్టి, అసోసియేషన్ని బట్టి అది చేంజ్ అవుతుంది అనమాట. ద థింగ్స్ ఇట్ విల్ బికమ్ పయస్, స్పిరిచువల్. సో భౌతిక పదార్థం అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక సాంగత్యం ఉంది కాబట్టి అది ఆధ్యాత్మిక గుణాన్ని పొందుతుంది. అంటే మనం అట్లీస్ట్ హోమం చేసేటప్పుడు స్పిరిచువల్గా ఉంటాం. ఒక 1 hour 2 hours 3 hours మన కోరికలన్నీ పక్కన పెట్టి భగవంతుని గురించి చేస్తున్నాం కాబట్టి ఆ మొత్తం కర్మ కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. అందుకే మనకి ఇప్పుడు ఈవెన్ మనము ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం అనుకోండి, ఎప్పుడో వెళ్తాం టెంపుల్కి, నెలకో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడో అమ్మా ఈసారి అసలు టెంపుల్కి వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది, వెళ్దామని టెంపుల్కి వెళ్ళి అక్కడ మీరు ఆ పరిసరాల్లో కూర్చుని భగవంతుని విగ్రహాన్ని చూసుకుంటూ అక్కడ వాతావరణాన్ని, అక్కడ మోగేటువంటి గంటలు, అక్కడ వినిపించేటువంటి పాటలు, అక్కడ వినిపించేటువంటి శ్లోకాలు చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. అబ్బా ఎన్నాళ్ళకి వచ్చాము, ఎప్పుడు రావాలి, ఫ్రీక్వెంట్గా రావాలి. ఎందుకు? బికాస్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ ద టెంపుల్. అందరూ కూడా వాళ్ళ ద్వేషాలని వదిలివేసి ఆ భగవంతుని సన్నిధానంలో సాత్విక గుణము, శుద్ధ సాత్విక గుణంతోనే ఉంటారు కాబట్టి ఆ టెంపుల్ పరిసరాలు అంత పవిత్రంగా ఉంటాయి. సో దట్ ఈస్ వాట్, ఈవెన్ దో అది మెటీరియల్ వరల్డ్లోనే ఉంది కదా, భౌతిక జగత్తులోనే ఉంది, కానీ అక్కడ ఏముంది? అది ఆధ్యాత్మికమైనది. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్. సో ఎక్కడ మనము ఆ భగవంతుని గురించి ధ్యానిస్తాము, కర్మలని భగవంతుని గురించి అర్పిస్తాము, అది దివ్యం అయిపోతుంది, అది ఆధ్యాత్మిక గుణాన్ని పొందుతుంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. ఇంట్లో ఫైట్ చేసుకుని టెంపుల్కి వచ్చినా టెంపుల్లో ఏమవుతుంది? we will forget our differences and we become one. సో అదే అక్కడ ఉన్నటువంటి ఏమిటి దివ్యమైనటువంటి ఆకర్షణ శక్తి అక్కడ. ఈవెన్ ధ్వజస్తంభంలో అందుకే ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు భగవంతుని ఆ వేదాల మంత్రాలతో భగవంతుని పిలుస్తారు. ఆ కళ్ళలో కూడా ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఆ విగ్రహంలో అంతటి పవర్ ఉంటుంది. అందుకే వాళ్ళు మనకి అభిషేకాలు అవి ఎందుకు చేస్తారు? మనకి భగవంతునికి ప్రీతి చెందని, మన అంత కోరికలు భగవంతుడు తీసుకుంటాడు కదా. అంటే భగవంతుడు ఆ విగ్రహంలో అవన్నీ గ్రహించి తిరిగి మనకి ఇవ్వాలి. సో ఎలాగైతే మనం రోజు వారానికి ఒకసారి మనం తలంటూ పోసుకుంటాం కదా, ఎందుకు? శరీరంలో ఉన్నటువంటి వేడి అంతా దిగిపోవడానికి, మళ్ళీ శుద్ధ సాత్వికంగా ఉండడానికి. అక్కడ భగవంతునికి కూడా మనం అందులో ప్రాణము ప్రతిష్ఠ చేసినప్పుడు మరి అక్కడ కూడా మన అన్ని దుస్తులు వేయడము, అతనికి నైవేద్యం అంటే అక్కడ హీఈస్ దేర్ అనేటువంటి భావనతో మనం చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మనము అక్కడ
ఆ శుద్ధ సాత్విక గుణంతో ఆధ్యాత్మికంగా తయారైపోతుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా చెప్తారు, తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి అతని వీపు వెనక ఎప్పుడూ తడిగా ఉంటుంది అతనికి. అండ్ ఆ పురోహితులు చెప్తారు, ఆ, ఉదయం తలుపు తీసి వెళ్ళిన తర్వాత అతనికి చెమట పడుతుంది, ఆ విగ్రహానికి చెమట పడుతుంది. చాలా మంది చెప్పారు, అంటే హీఈస్ లైవ్ దేర్, హీఈస్ లైవ్ స్టాండింగ్ దేర్ టు బ్లెస్సెస్. కానీ మనము మనం బికాస్ మాయతో మనం ఎన్ని కోరికలతో వెళ్తాం, గోవిందా 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 అనుకుంటూ వెళ్తాము. అంటే మనసులో కొండంత కోరికలు పెట్టుకుని వెళ్తాము. సో అక్కడ మనకి భగవంతుడు కనిపిస్తాడా అంటే కనిపిస్తాడు. ఎలాగా? విగ్రహ రూపంలో. అదే కోరికలు లేకుండా వెళ్ళిన వాళ్ళకి నిజంగా భగవంతుడు కనిపిస్తాడు అక్కడ. అంటే భావనలోనే ఉన్నది, మన భావనలోనూ ఉన్నది. సో భగవంతుడు ఉన్నాడు అనే నమ్మేటటువంటి వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక గుణము తప్పకుండా కనిపిస్తుంది అనమాట. సో భ్రాంతిపూరితమైన చైతన్యమును బ్రహ్మముగా ఆధ్యాత్మిక తత్వంలోకి మార్చుటయే కృష్ణ చైతన్య విధానము. భ్రాంతి అంటే ఇమాజినరీ చైతన్యం అంటే కాన్షియస్నెస్. దాన్ని ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. ఎందుకు అంటే మన ఆత్మ అంతా కూడా యాక్చువల్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పరమాత్మ. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. సో ఈ పరమాత్మలో మనం ఎలాగా వీఆర్ కనెక్టెడ్. కానీ ఏమైంది? లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అక్కడ మనం భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆ మాయ వలన ఒకదాని మీద ఒక కవర్ వచ్చేసింది అనమాట. ఒకదాని మీద ఒక పొరలు అంటారు కదా, పొరలు, కవర్స్, లేయర్స్. ఒకదాని మీద అలాగా కప్పుకుంటూ పోయి ఆత్మ తన స్వరూపాన్ని మరిచిపోయింది. యాక్చువల్గా మీరు యూట్యూబ్లో ప్రభుపాదుల వారిది ఒకటి ఉంది, ఏమిటి, హరే కృష్ణ మహామంత్రం, డివైన్ హరే కృష్ణ మహామంత్రం అని అందులో చెప్తారు ప్రభుపాదుల వారు. వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, బట్ బికాస్ వీఆర్ అసోసియేటెడ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, అవర్ ఆత్మ, అవర్ సోల్ ఈస్ కంటామినేటెడ్ అంటే అది ఏమైంది, అది కలుషితమైంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రత్నమాతాజీ అందిస్తుంటుంది అనమాట నాకు అప్పుడప్పుడు. సో వి షుడ్ థ్యాంక్ హర్ ఆల్సో. సో కలుషితం అయిపోయింది, కంటామినేటెడ్ అయిపోయింది. సో ఆ పొర మీద వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామయ్యా మనం అంటే, ఇన్నాళ్ళకి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు అందరూ డివోటీస్తో డిస్కస్ చేయడానికి. సో ఒక్కొక్క పొర మనది విడిపోతుంది, ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎలాగైతే అద్దం మీద ధూళి పడింది అనుకోండి, అక్కడ అద్దం ఉన్నట్టు కూడా మనకి తెలియదు. సో మనం ఆ అద్దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. సో అలాగే ఆత్మలో కూడా మనకి భగవంతుని దర్శనం అనేటువంటిది కనిపిస్తుంది. సో అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది అనమాట. సో ఈ భ్రాంతి, ఇమాజినరీ కాన్షియస్నెస్ని మనం కడిగి దాన్ని బ్రహ్మముగా ఆధ్యాత్మిక తత్వంలోకి మార్చుటయే కృష్ణ చైతన్య విధానము. అంటే వీఆర్ టెల్లింగ్ యు ఆర్ లాస్ట్ సోల్స్, మీరందరూ దారి తప్పిన పిల్లలు, మీరు భగవంతు లోకానికి వెళ్ళాలి. సో ఆ వెళ్ళడానికి మార్గము మనకి ఈ భగవద్గీత, భాగవతము మనకి తెలుపుతుంది అన్నమాట. సో ఎలాగ వెళ్ళాలి, మనము ఆ గోలోక ధామానికి ఎలాగ వెళ్ళాలి, ఎలాగ మనం కృష్ణుని సేవించాలి, ఎలాగ అంటే కృష్ణ తత్వాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. సో పరతత్వం అంటే ఏమిటి, కృష్ణుడు అంటే ఎవరు, ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ, ఆల్ అదర్స్ ఆర్ హిస్ బ్రాంచెస్. భగవంతుడు వేరు అయితే ఆ చెట్టు అనేటువంటి దానికి వివిధ శాఖలంతా కూడా దేవతలు, గురువులు అందరూ కూడా ఉన్నారు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఆ వేరు వలన, ఆ చెట్టు వలన మిగతా అన్ని కూడా నిలబడ్డాయి. సో దట్ ఈస్ ద రూట్, కృష్ణుడే రూట్ అన్నమాట, కృష్ణ చైతన్య విధానము. అట్టి కృష్ణ చైతన్యంలో మనస్సు పూర్తిగా లగ్నమయ్యే స్థితి సమాధిగా పిలువబడును. దానికి అంటే ఎలాగా మనం, హౌ వీ కెన్ బి ఇన్ దట్ సబ్ కాన్షియస్ స్టేట్. సమాధి అంటే సబ్ కాన్షియస్ స్టేట్, ఆర్ ఇంకోటి ఏమంటారు దానికి, అసంప్రజ్ఞ అవస్థ అంటారు. అసంప్రజ్ఞాత అవస్థ అంటే మనకి కూర్చున్నాము కానీ బయట ఏమీ వినిపించదు, కనిపించదు. ఎందుకు? మనం అంతరంగంలో భగవంతుని రూపాన్ని మనము దర్శిస్తున్నాము. ఎలాగా? మీరు మనం జపం చేసేటప్పుడు మనకి ఇష్టమైనటువంటి కృష్ణ రూపాన్ని తలుచుకుంటూ, కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు
అనే భావనతో మనం జపం చేయాలి. అంతేగాని మాల తిప్పుతూ పోతే దట్ బికమ్స్ ఏ మెకానికల్ యాక్ట్. అంటే నోరు పలుకుతున్నది, చెయ్యి తిప్పుతున్నది, కానీ మనసు ఇక్కడ లేదు. సో అలా చేయకూడదు. సో అంత మనస వాచ కర్మణ ఇట్ షుడ్ బి ఇన్ ద సేమ్ లైన్. సో దాన్ని సమాధి స్థితిగా పిలువబడును. ఎగ్జాంపుల్ శమీక ఋషి మనం భాగవతంలో చూసాము. శమీక ఋషి పరీక్షిత్ మహారాజు వచ్చినప్పుడు నీళ్లు అడిగినప్పుడు కూడా ఆయన కళ్ళు తెరవడు, ఆయనకి వినిపించదు, అసలు ఆయన వచ్చాడనే అవగాహన కూడా ఉండదు. సో అది సమాధి స్థితి అంటారు. అలాగే ధ్రువ మహారాజు కూడా, ధ్రువుడు బాలుడు తన హృదయంలో భగవంతుని గురించి స్మరిస్తున్నాడు, థింక్ చేస్తున్నాడు ఆ రూపము. ఎదురుగా భగవంతుడు వచ్చినా కూడా అతనికి కళ్ళు తెరవలేదు. సో ఎప్పుడైతే భగవంతుడు హృదయంలో ఉన్నటువంటి ఆ మూర్తిని మాయం చేశాడో అప్పుడు టక్కని కళ్ళు తీసి ఎదురుగా భగవంతుని దర్శించుకున్నాడు అనమాట. సో అటువంటి స్థితి చాలా మహర్షులకి, మునులకి సాధ్యము. మనం కూడా ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ కొంతకాలమైనా మనము ఆ స్థితిలో ఉండవచ్చు. దానికి ఇంపార్టెంట్ ఏమిటంటే ఆసన జయం అనేటువంటిది ఉండాలి. ఆసన జయం అంటే మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆ కూర్చున్న ప్లేస్ నుంచి కనీసం ఒక 10 నిమిషాలు ఏది కదలకుండా, ఏది వినకుండా, ఏది చూడకుండా కేవలం భగవంతుని ధ్యానించాలి. అదే మనకి అప్పుడప్పుడు పూజా గృహంలో కూడా మనం చేస్తుంటాం, కానీ there will be so much of disturbance. We should try to avoid that disturbances. Try to. సో అట్టి ఆధ్యాత్మిక స్థితిలో చేయబడు సమస్తము యజ్ఞము లేక భగవానుని కొరకు చేయబడు సేవగా పిలువబడును. అదే పూజ అనండి, ధ్యానం అనండి, జపం అనండి, పాటలు అనండి. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు. అంటే కళలు, ఇప్పుడు నాట్యం చేస్తుంటారు, భగవంతుని ప్రీతి కొరకు చేస్తారు. దే విల్ బి టోటలీ ఇమ్మర్స్డ్ ఇన్ దట్. సో అప్పుడు అది ఆధ్యాత్మికంగా అర్పణం అవుతుంది భగవంతునికి. కనుక అట్టి ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో అర్పించువాడు, అర్పణము స్వీకరించువాడు, దట్ ఈస్ భోక్త, తర్వాత నిర్వహించువాడు అంటే యజ్ఞం చేసేటువంటి వాళ్ళు, ఫలము